అవోపా నర్సరావుపేట విద్యాసేవ 2024 విద్యాసేవలో భాగంగా ప్రకాష్ నగర్లో గల తిలక్ మున్సిపల్ స్కూల్ నందు విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పలకలు, స్లాట్స్, బిస్కెట్స్ పంపిణీ కార్యక్రమం నర్సరావుపేటలోని విద్యార్థులకు 1000 మందికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ నాగసరపు సుబ్బరాయ గుప్తా, మాజీ మున్సిపల్ చైర్మన్ నర్సరావుపేట, గౌరవ అతిథిగా కేపీ రంగారావు, రోటరీ క్లబ్ ఫాస్ట్ డిస్టిక్ గవర్నర్ పాల్గొని వారి చేతుల మీదుగా విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అపోహ ప్రెసిడెంట్ కొత్తూరు శ్రీనివాసరావు, వైస్ ప్రెసిడెంట్ పొట్టి హనుమంతరావు, ట్రెజరరీ కొత్తమాసి వెంకటప్పయ్య, క్లబ్ సభ్యులు వి అచ్యుతరావు, సముద్రాల కాశీ విశ్వనాథ్, గుండాల కృష్ణ, కాకుమాను శ్రీనివాసరావు, వెల్లంపల్లి కేశవరావు, వార్డు ఇన్ఛార్జి రెడ్డి, ప్రధానోపాధ్యాయుడు నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. చదువు ఉండాలి. మీరందరూ చదువుతో పాటు క్రీడలు, కాంపిటీషన్లో, డ్యాన్సుల్లో ఉండాలి. ఇక చిన్నప్పటి నుంచే నేను డాక్టర్ అవుతాను, కలిసి పిల్లలు చెప్తారు నేను సైంటిస్ట్ అవుతాను, డాక్టర్ అవుతాను, లేకపోతే ఇంజనీర్ అవుతాను, ఇలాంటివన్నీ ఉంటాయి. ఆ కోరికలు చిన్నప్పటి నుంచే మరి బాగా మీరు చదువుకోవాలి, మంచి ఇదిగా ఉండాలని చెప్తూ ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ఇంకోసారి చెప్తున్నాం మన అవోప ప్రెసిడెంట్ గారు, మన మిత్రులు మరి కొత్తూరు శ్రీనివాసరావు గారు, అట్లాగే సెక్రటరీ సాయి గారు, ట్రెజరర్ మరి కొత్తమాసి వెంకటప్పయ్య గారు, వాళ్ళ సభ్యులందరూ కూడా చాలా ప్రత్యేకంగా వాళ్ళ అవోప బాధ్యత తీసుకున్న తర్వాత మరి ముఖ్యంగా చదువు మీద చదువుకోవాలి. విద్యార్థులందరూ కూడా ఆ ఇంట్రెస్ట్తో బుక్స్ కానీ, పలకలు కానీ, అట్లాగే పెన్సిల్స్, పెన్స్ ఇలాంటివన్నీ కూడా ఇవ్వటమే కాకుండా మరి ఐఐటి విద్యార్థుల్ని దత్తు తీసుకొని మరి బీటెక్, ఇంటర్మీడియట్, డిగ్రీ పిల్లలందరినీ కూడా మంచిగా పూర్ మెరిట్ విద్యార్థులు చదివిస్తూ వాళ్ళ అభివృద్ధిని తోడ్పడుతున్నందుకు మరొకసారి నేను మన శ్రీనివాసరావు గారిని, అక్కడ అందరినీ కూడా మరి దాతలందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాము. విద్యార్థులు మరి రాబోయే రోజుల్లో ఒక మంచి ఉత్తమమైన పౌరులు తయారై చెప్పారు ఇప్పుడే మన చైర్మన్ గారు. ఇది ఒక డాక్టర్ కావాలనో, లేదా ఒక ఇండస్ట్రియలిస్ట్ కావాలనో, ఒక క్రియేటర్ కావాలనో, లేదా ఒక యాక్టర్ కావాలనో, ఆ విధంగా రాజకీయ నాయకులు కూడా చదువుకుంటే వాళ్ళు ఎలా పరిపాలించాలి, మన ప్రజలు ఏ విధంగా మనం చూడాలనే ఆలోచన ఉండేది విధంగా డెవలప్ అవుతారు అన్నమాట. ఇప్పటి నుంచే మనం ఒక మెట్లు, ఒక సోపానంలాగా 1 by 1 చేసుకుంటామంటే చక్కగా జరుగుతూ ఉంటాం. సరే, ఆ విధంగానే అవోప వాళ్ళు శ్రీనివాస్ గారు చెప్పారు ఇప్పుడే, రోటరీ అసిస్టెంట్గా పూజ చేసిన వెంటనే 35 తరగతి అయిపోయింది, 1 year తక్కువ చేశారు కార్యక్రమాలు. అవోప స్టార్ట్ చేసినప్పుడు మనం డయాస్ మీదకి ఇట్లనే ఆ రోజున కూడా రండి పిలిచినప్పుడు ఇట్లనే విద్యాదానం దాని గురించి చెప్పినప్పుడు వెంటనే స్పందించి గుప్తా గారు, దాని నేను కూడా చెప్పడం జరిగింది. డయాస్ మీద చెప్పి ఆ రోజున ఏ రోజున మీరు చేసే కార్యక్రమాల్లో మాకు మంచిని ఆలోచన కలిగితే తప్పనిసరిగా సహాయ సహకారం అందిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా గుర్తుపెట్టుకుని ఈ రోజున మరి కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేశారు. అలాంటి శ్రీనివాసరావు గారు, వెంకటప్పయ్య గారు కానీ, లేకపోతే సాయి గారు కానీ, మిగతా సభ్యులందరూ కూడా చాలా ప్రోత్సాహంగా, ఇంతకుముందు అవోప అంటే తెలిసేది కదా యాక్చువల్గా, మీరు వచ్చినాకనే కొంచెం యాక్టివిటీస్ చేస్తున్నాం. ఇప్పుడే చెప్పారనమాట, స్టూడెంట్స్ స్కాలర్షిప్ స్పాన్సర్ చేశామండి, అదేవిధంగా మెరిట్ స్టూడెంట్స్కి ఇచ్చామని చెప్పడం జరిగింది. మేము ఈ స్థాయికి రావడానికి కారకులు వారే నేను ప్రత్యేకంగా చెప్పుకుంటూ వారికి మనం ఒక్కసారి మన కర్తవ్యంతో ధన్యవాదాలు. మేము ఏ కార్యక్రమం స్టార్ట్ చేసినా కూడా గుప్తా గారు నేనున్నాను, మీకన్నా మీరు ముందుకు నడవండి అని చెప్పనంటూ మా చేత ఈ కార్యక్రమాలని ముందుకు నడిపిస్తున్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు అవోప తరఫున. అదేవిధంగా మనకి ఈరోజు ఇచ్చేసిన మరొక ప్రత్యేక ఆహ్వానితులు, మిత్రులు, అలానే అక్కడ రోటరీ మూమెంట్లో కూడా నన్ను ముందుకు నడిపించి దిగ్విజయంగా నా యొక్క సంవత్సరాలు పూర్తి చేయించినటువంటి మా గురువు గారు కేపీ రంగారావు గారు. ఈనాటి కార్యక్రమానికి చేసినటువంటి అవోప కార్యక్రమ సభ్యులందరూ కూడా పేరు పెట్టిన ప్రత్యేక ధన్యవాదాలు. మా మిత్రుడైన వెంకటప్పయ్య గారు మేము రోజు యోగా క్లాసు ప్లస్ వాకింగ్ చేస్తూ ఉంటాం. 10 నుంచి మిత్రుడు బాగా పరిచయం, మంచి వ్యక్తి. మరి అదేవిధంగా మీకు ఈ సభ్యులందరికీ పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ఇక్కడ స్టాఫ్ అందరూ కూడా 10th క్లాసు నిర్విరామంగా కృషి చేశారండి. పొద్దున్న 6 నుంచి 10 వరకు ఉంది.
ఎందుకు ప్రైవేట్ స్కూల్ ఎందుకు వస్తుంది మాకు ఎందుకు రాకూడదనే భావంతో స్టాఫ్ అందరూ కూడా కష్టపడి పనిచేశారు. పనిచేసినందుకు భగవంతుడు కూడా మాకు సహాయం చేశాడు. 593 మార్కులతోటి ప్రైవేట్ స్కూల్ కూడా ధీటుగా వచ్చేసి మార్కులు సాధించారు. 39 మంది ఎగ్జామ్స్ రాశారు. 39 మంది కూడా 100% సాధించారండి, పేరెంట్ లేకుండా. ఇంకొక విషయం ఏంటంటే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికి కూడా మా టీచర్స్ తరఫున, మరి మా పాఠశాల పేరెంట్స్ తరఫున అందరూ కూడా మీకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్.